బీఆర్ఎస్ పార్టీ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలేనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు. మహోన్నతమైన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ జన్మదిన సందర్భంగా కేంద్రం రైతు దినోత్సవం జరపాలని నిర్ణయిస్తే దానికి భిన్నంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రైతులు తప్ప అందరూ ఉన్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు గతంలో టిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇప్పుడు ఏందో ఆయన తెలియదు నాకు, కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర మంత్రి కూడా కేటీఆర్ గారు వారి పార్టీ నాయకులకు పిలిపించిండు నిన్నంతా ధర్నాలు చేయమని చెప్పి. రోడ్ల మీద పడి ధర్నాలు చేసినారు నిన్నందరూ కూడా టిఆర్ఎస్ నాయకులు. రైతులు ఎవరు లేరు దాంట్లో. రైతుల యొక్క బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని నిరసనగా రైతులు ధర్నా చేయాలని పిలిపించాడు. దాంట్లో టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అది వేరే విషయం. కానీ నిన్న మొన్న ఆయన ఏ అంశం కోసం అయితే ధర్నా చేసినాడో, ఏ అంశం కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేయాలని నిర్ణయించిందో ఆ విషయంలో ఎంత దుర్మార్గంగా అంటే బీఆర్ఎస్ పార్టీ అబద్దాల మీద అబద్దాలు, పచ్చి అబద్దాలు చెప్తుంది. మొన్న చెప్పింది, అవతల మొన్న చెప్పింది, కేటీఆర్ గారు ట్వీట్ చేస్తుంటాడు, బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్నటి గుర్తు చేస్తున్నా, నిన్న వాస్తవానికి ఆయన అది గుర్తు కూడా చేయలేదు, గుర్తు కూడా లేదు ఆయనకు. నిన్న భారత ప్రభుత్వం గతంలో చాలా